వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? చదువుతున్నారా లేదా? ఈ వీడియోలో మాత్రం నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందే చెప్తున్నాను అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, చూస్తున్న ప్రతి ఒక్కరు, వీడియో ఓపెన్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు ఇంతగానో థ్యాంక్స్ చెప్తుంది, ఏం జరిగింది, అసలు ఇంత సంతోషానికి రీజన్ ఏంటిది అనేటువంటిది కూడా నేను చెప్తాను. కొన్ని ఏంటిదంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ఆ రికగ్నిషన్ అనేటువంటిది నాకు మీ నుండే వచ్చింది. సో అందుకని ఈ ఫీల్ అంటే ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటే మాత్రమే తగ్గుతుంది. సో అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకైతే నిజంగా ఇప్పటికీ అంటే ఆ మూమెంట్ తలుచుకుంటుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను అంటే దీని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ అంత ప్రొలాంగ్ చేయలేను. ఐ జస్ట్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఈ హ్యాపీనెస్ రావడానికి కూడా రీజన్ మీరే అనమాట. నాకు ఒక రికగ్నిషన్ సొసైటీలో ఉండింది అని అంటే దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూట్యూబ్. అండ్ మీకు మెయిన్గా యూట్యూబ్లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ మీరు అంటూ నా వీడియోస్ చూసి నా వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ని, నాకంటూ ఒక రికగ్నిషన్ ఉండేది కాదు. నిజంగా నేను ఒక సాదా నార్మల్ ఆస్పిరెంట్ని అయి ఉంటే నాకు మాత్రం బిగ్గెస్ట్ అంటే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్స్ వచ్చేవి కాదు. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. నా విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నార్మల్గా ఏదైనా సాధిస్తేనే కాదు రికగ్నిషన్, అంటే ఇట్లా కూడా రికగ్నిషన్ అనేటువంటిది వస్తుంది. మన చదువు మనం చదువుకుంటూ పక్కన వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ మనకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయడం, ఇట్లా కూడా సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది. నిజంగా అసలు ఈ రికగ్నిషన్కి మాత్రం 100% మీకే క్రెడిట్ ఇవ్వాలండి. నిజంగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఏం చెప్పకుండా ఏదో సోది చెప్తుంది అని చెప్పేసి అనుకోకండి. ఇదంతా నేను మీకు ఎట్లా అంటే ఏదో నార్మల్గా చెప్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి అనుకుంటారు. కానీ కాదు, అది నేను చూపిస్తాను మీకు త్వరలోనే. అది నిజం కావాలి, ఆ సిచ్యువేషన్ అనేటువంటిది ఏర్పడాలి. ఖచ్చితంగా నేను మీకు అది కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. అదంతా జరగాలంటే మనకు మెయిన్ గ్రూప్ 1 రిజల్ట్స్ రావాలి. స్టిల్ ప్రతిరోజు ఇంకా నేను ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తూనే ఉంటాను. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారన్నా ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ ఎప్పుడు ఇదే గోలా. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 అయిపోతేనే కదా మిగతా ప్రాసెస్ అంతా జరగాలి. అండ్ వీళ్ళేమో నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్స్ గురించి కూడా చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అంతే. ఇంకా నేను ప్రతిరోజు అదే కోరుకుంటాను, ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. సో వాట్ ఎవర్ వచ్చినా రాకపోయినా అయితే నేను సాటిస్ఫై అయితే అయినాను. చాలామంది ఎట్లా అంటే ఎగ్జామ్ రాసినామా అంటే రాసినామా అన్నట్టు ఉంటారు, కానీ కొంతమంది ఏంటిదంటే సాటిస్ఫాక్షన్ తోటి బయటకు వస్తారు ఎగ్జామినేషన్ హాల్లో. సో నేను ఆ సెకండ్ కేటగిరీ అనమాట. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవ్రీ పేపర్ తర్వాత ఐ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీరు అడిగితే అది అందరికీ సేమ్ లాగా ఉంది. సో జస్టిఫికేషన్ అయితే ఇచ్చాను, ఎక్కడి వరకు ఇవ్వాలో అక్కడి వరకు అయితే చేయగలిగాను. అండ్ మీ అందరికీ తెలుసు కూడా. సో ఇంక ఈ పేపర్స్ గురించి ఇవన్నీ డిస్కషన్ అంటే ఇంకా ఈ వీడియోలో అయితే కుదరదు. అయితే నిన్న క్వశ్చన్స్ అడిగాను కదండి, చాలామంది ఆన్సర్ చేశారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు కూడా క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ క్వశ్చన్స్లో అన్నిటికీ నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎడిట్ చేసైనా పర్వాలేదు, చెయ్యండి, నేను పిన్ చేస్తాను. అయితే ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటిదంటే, అందరికీ తెలుసు ఈరోజు నేను ఏమేమి క్వశ్చన్స్ అడుగుతానో కూడా అందరికీ ఐడియా ఉంటుంది. సో ఖోఖో వరల్డ్ కప్ ఈ మాట అనగానే చాలామందికి తెలుసు నేను ఏం క్వశ్చన్స్ అడుగుతానని. అయితే ఇందులో చాలా క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇది చాలాసార్లు అడిగాను కూడా మన ఛానల్లోనే. ఇంకా మీకు ఖోఖో వరల్డ్ కప్ అన్న టాపిక్ మీద ఏ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చినా మన ఛానల్ సబ్స్క్రైబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఒక్క బిట్టు కూడా పోనీయరు, నాకు తెలుసు ఆ విషయము. అయితే ఉమెన్ టీము, మెన్స్ టీము ఏ జట్టు వాళ్ళతోటి గెలిచింది మనకు తెలుసు, మొత్తం మనమే కైవసం చేసుకున్నామని చెప్పేసి. అండ్ నేను ఇది 3rd టైం నేను అడుగుతున్నాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చూసి కమెంట్ చేస్తారన్న ఆశ. మెన్స్ టీమ్కి ట్రోఫీ ఏ కలర్ ఉంటుంది, ఉమెన్స్ టీమ్కి ట్రోఫీ ఏ కలర్ ఉంటుంది, ఇందులో చాలా సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా క్వశ్చన్స్ మీరు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో కనుక కరెంట్ అఫైర్స్ బిట్స్ పడితే ఖచ్చితంగా మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ చూస్తున్నంతసేపు, ఆ బిట్ చూస్తున్నంతసేపు నేను మీ కళ్ళ ముందు కనిపిస్తాను, నమ్మండి. సో నెక్స్ట్ ఈ ఖోఖో వరల్డ్ కప్కి మనకు మస్కట్స్ ఉంటాయి కదండి, అవి ఏంటి? ఇది చాలాసార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. ఇదే అంటే రివిజన్ అనమాట, కరెంట్ అఫైర్స్ రివిజన్. అట్లనే ఇది అంటే ఏ స్టేడియంలో జరిగింది, ఏ ప్లేస్, మళ్ళీ అడుగుతున్నాను, ఏం ఫీల్ అవ్వకండి, మనకు గుర్తుండిపోతాయి, నోట్లో నానుతూ ఉంటాయి అన్నమాట ఈ బిట్స్. సో ఇందులో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ప్రధానమంత్రి గారు మనకు ఢిల్లీలో ఒకటైతే నేను ఇంకా మొత్తం చెప్పలేను. సో ఆయన అసలు ఏం చేశారో ఢిల్లీలో, ఏ ఈవెంట్ అది,
దానికి సంబంధించిన థీమ్ నేను అడిగేటివన్నీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్వే అడుగుతానండి, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అడగండి అని అంటున్నారు. నేను ఒక రోజులో కొన్నిసార్లు అయితే 5, 6, 7 క్వశ్చన్స్ కూడా అడిగిన రోజులు ఉన్నాయి. ఇంపార్టెంట్ అనిపిస్తే ఇంపార్టెంట్వే నేను అడుగుతున్నాను, ఓకేనా. నెక్స్ట్, రీసెంట్గా సిట్టింగ్ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఒక దేశ సిట్టింగ్ ప్రెసిడెంట్ని, అధ్యక్షుడిని, సరే తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే సో అరెస్ట్ చేశారనమాట. ఏ దేశానికి చెందిన వాళ్ళు, అండ్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సిట్టింగ్ అధ్యక్షుడు, అది నాకు ఆన్సర్ చేయాలి. అండ్ ఆయన ఎవరు కూడా చెప్పండి. సో ఇప్పుడు పలానా, ఇప్పుడు ఇండియా పిఎం అని అంటే చెప్తాం నరేంద్ర మోడీ గారు అని. సో అట్లా ఆయన పేరు కూడా చెప్పాలి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే, లాస్ట్ క్వశ్చన్ కాదు, సెకండ్, ఇది లాస్ట్ నుంచి సెకండ్ అనుకోండి. రీసెంట్గా మనము ఇది నేను కొన్ని మిస్ చేసిన అని చెప్పిన కదా కరెంట్ అఫైర్స్, అందులో నుంచి కూడా అడుగుతున్నా. డెవిల్ స్ట్రైక్, ఇది ఇంతే, ఈ క్వశ్చన్ ఇంతే. అంటే ఈ క్వశ్చన్లో ఇది ఒక్క వర్డే చెప్తాను, ఈ 2 వర్డ్సే చెప్తాను, డెవిల్ స్ట్రైక్. ఇంకా అసలు అది అనగానే మీకు మైండ్లో ఏం స్ట్రైక్ అయింది, ఆన్సర్ రాయండి నాకు, ఓకేనా. ఆన్సర్ అంటే డిస్క్రిప్షన్లో కాదు, మీకు తెలిసింది అది బిట్స్ రూపకంగానే. ఇదేం మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్స్ కాదు ఇవి, ఓకేనా. నెక్స్ట్, రీసెంట్గా ఇస్రో ఒక ప్రయోగం చేపట్టింది. ఎప్పుడు? డిసెంబర్ 30న అదొక ప్రయోగం చేపట్టింది. నేను ఒక వర్డ్ ఇస్తాను, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్ అనేది మీరు రాయాలి. అసలు అది ఏంటిది ఇప్పుడు అంటే క్వశ్చన్లో నేనే మొత్తం చెప్పేస్తాను. పిఎస్ఎల్వి C-60 అండి ప్రయోగం జరిగింది. ఇది రాకెట్. సో దీనికి సంబంధించి మీకు అసలు ఏమర్థమైంది కరెంట్ అఫైర్స్ న్యూస్లో? అక్కడ ఒక వర్డ్ వాడినరు, అసలు దేనికి సంబంధించింది, డాకింగ్ అనేటువంటి ఒక వర్డ్ వాడినరు. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై డాకింగ్. నేను ఎందుకు ఇంత క్లియర్ కట్గా చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనకు క్వశ్చన్స్ అనేటువంటిది మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మనం మెయిన్స్ రాస్తున్నప్పుడు ట్రస్ట్ మీ ఇట్లాంటి కొన్ని బిట్స్ మనం ఏంటిదంటే మెయిన్స్ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మీరు ఇంకా ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే చెప్పాను కదా, ఇంకా అంటే మన ఛానల్లో చాలామంది జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఇంకా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా నేను చేపిస్తాను. సో అది కమింగ్ డేస్లో జరుగుతుంది. ఫస్ట్ మనం పాలిటీ కంప్లీట్ చేద్దామని అనుకున్నాం కదా, సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రతిరోజు ఒక క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి లైవ్లో నేను క్విజ్ కండక్ట్ చేస్తాను. అది ఏదైనా సరే సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఇంకా కరెంట్ అఫైర్స్ ఇన్డెప్త్గా. సో సబ్జెక్ట్ వైజ్గా నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మీరు అసలు ఎక్కువ టెన్షన్ పడకండి, ఎవరు నాకు తోడుగా లేరు నేను చదువుకునేటప్పుడు అని చెప్పేసి అస్సలు అనుకోకండి. చాలామంది ఉన్నారు. నేను గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళు రాసిన, అంటే వాళ్ళు ఏదైతే నోట్స్ రాసుకున్నారో, సో దట్ మీలో మీకు కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. సో అసలు అవతల వాళ్ళు ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది ఇంకా నేను మెయిన్స్ ఆన్సర్స్ కూడా ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో సో వాళ్ళ ఆన్సర్స్ కూడా నేను షేర్ చేస్తాను అందులో. సో మీలో మీకే కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ మీరేం ఫీల్ కారు నేను ఒక్కదాన్నే చదువుతున్నా అన్న ఫీల్ అయితే మీకు రాదు. ఎందుకంటే మీతో పాటు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కదా గ్రూప్లో. అండ్ ఇంకెవరైతే జాయిన్ కాలేదో అందరూ జాయిన్ అవ్వండి. సో దట్ మనకు అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు సిన్సియర్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు చెప్పండి, అది కూడా స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయొద్దు. నేను పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది అదే. అండ్ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, అక్క మీకు ప్లాన్ బి ఉందా, అంటే మీరు మాట్లాడుతున్న తీరు అది చూస్తే మీకు ప్లాన్ బి ఉన్నట్టు అనిపిస్తుంది అంటే, సీరియస్లీ చెప్తున్నా సిస్టర్, మీరు అడిగారు కదా, నాకంటూ ఇప్పుడు ఏంటిదంటే నేను మ్యారేజ్ కాకుండా ఉండి నాకు ఒక 22-23 ఈ ఏజ్లో ఉన్నప్పుడు కనుక ఇట్లాంటి నోటిఫికేషన్స్ పడితే అంటే అప్పుడు నేను ఒక ప్లాన్ బి అనేటువంటిది అంటే చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఐఎమ్ 32 అండ్ ఐఎమ్ హౌస్ వైఫ్ అండ్ ఒక బిజీ మదర్ని. నాకైతే నార్మల్గా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కాకపోతే నెక్స్ట్ ఏంటి అన్న థాట్ అయితే లేదు ప్రజెంట్ నాకు. నా పిల్లలు కొంచెం పెరిగితే నాకు ఏం జాబ్ రాకపోయినా కూడా ఏదో ఒక ఏమంటారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అని వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానికైనా వెళ్ళిపోతాను. లేదంటే ఇట్లనే యూట్యూబ్లో క్లాసెస్ అయినా చెప్పుకుంటాను. ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది నాకు, చేయలేకపోయాని అన్న ఫీల్ అనేటువంటిది రాకుండా ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చే వరకు అయితే నాకు నిజంగా ప్లాన్ బి అయితే ఏం లేదండి. మేబీ యూట్యూబే ప్లాన్ బి అని మీరు అనుకుంటే అది కూడా ఒక ఆన్సరే అయ్యి ఉంటుంది. సో అదనమాట, నాకు మిమ్మల్ని ఎప్పుడు నేను మిస్గైడ్ చేయను, అది మాత్రం నమ్మండి. నేను మీతో అదే చెప్తున్నాను, ప్లాన్ బి మీకు ఒకటి ఉండాలి. మీరు మరీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీదనే కూర్చోకండి. అంటే ముఖ్యంగా మ్యారేజ్ కానీ వాళ్ళు, ముఖ్యంగా అబ్బాయిలు, మీకు ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి. అట్లానే అమ్మాయిలకు వద్దని చెప్పట్లేను, అమ్మాయిలకు కూడా ప్లాన్ బి ఉండాలి. మీరు వేరే ఇంకేమన్నా అంటే మన వల్ల అయ్యేటి, ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేరు పిల్లలతో.
ఇన్ కేస్ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయి సపోర్ట్ చేస్తే యూ కెన్ గో ఫర్ అంటే టీచర్ జాబ్ అయినా చేయొచ్చు. ఇంకా ఇంట్లో కూర్చొని మిషన్ కూడా కుట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇదేమి నేను చిన్న చిత్కాలాగా చూడను. నేను మనకంటూ ఒక ఉపాధి అనేటువంటిది ఉంటేనే సొసైటీలో మనల్ని ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. నాకు తెలిసి లేడీస్ ఎవ్వరు అంటే బాగా చదువుకొని ఉన్నవాళ్ళు తర్వాత ఖాళీకి కూర్చోాలంటే ఎవరు కూర్చోలేరు. పోనీ బయటికి వెళ్ళి జాబ్ చేద్దాము అంటే మాత్రం మనకు సరైన ఎన్విరాన్మెంట్ ఉండదు. సో వాళ్ళందరికీ మరి ఉపాధి ఎట్లా అంటే ఇట్లనే చిన్న చిత్కా, లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాలాగా. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఉపాధే కదండి. సో వేరేలా అస్సలు అనుకోవద్దు. నాకైతే ప్లాన్ బి అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే నేను నా శాయశక్తిలో నేను ట్రై చేశాను, పెద్ద ఎగ్జామ్స్ అన్నీ రాశాను. అది ఖచ్చితంగా అందులో ఏదో ఒక జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. అది కానీ రాలేదనుకోండి ఇంకా ఇదే యూట్యూబ్లోనే ఉంటాను. ఇన్ కేస్ నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 వస్తే దానికి మాత్రం ప్రిపేర్ అవుతాను. ఇంకా మిగతా దేనికి ఏ జోలికి పోను. ఎందుకంటే అంటే రియాలిటీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒక్కటే, గ్రూప్ 2 గ్రూప్ 3 వాటికి జోలికి పోకుండా ఉండడం బెటర్. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్గా అదే మనం ఎయిమ్ పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి అదే అనుకుంటున్నాను. అండ్ ప్యారలల్గా ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా నేను ప్యారలల్గా గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు మన పాలిటీ క్లాసెస్ అంటే షార్ట్ నోట్స్ మేకింగ్లో మీరు చూసే ఉంటారు. మన ఛానల్లో జాయిన్ అయిన మెంబర్స్ మీరు అటు అవి వీడియోస్ చూడాలి, టీవీ వీడియోస్ చూడాలి. సో అంతేనండి. ఇప్పుడు నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అండ్ ఈరోజు మాత్రం ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు నార్మల్గా ఒక ఆస్పిరెంట్గా ఉంటే నాకు అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కాల్స్ కానీ రికగ్నిషన్ కానీ ఉండేది కాదు. ఇట్లా యూట్యూబ్ పుణ్యమా అని, ముఖ్యంగా మీ పుణ్యమా అని ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఏదైనా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా అంటే సెంటర్లో ఖచ్చితంగా ఒక 10-20 మంది నన్ను గుర్తుపడతారు. అండ్ ఇంకా మొన్న గ్రూప్ 1 మెయిన్స్ రాశాను కదా, ఆల్మోస్ట్ సెంటర్లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ నన్ను రికగ్నైజ్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే ఆల్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఇంత మంచి అంటే ఇట్లాంటి గుర్తింపు మీ నుండే దక్కింది కాబట్టి మీకే చెప్తున్నాను అనమాట. థ్యాంక్స్. సో అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కమెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ ఇంకా ఈరోజు మ్యాక్సిమం ఈరోజు లేట్ అయిపోయిందండి. ఈరోజు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ చాలామంది రీజన్ చెప్పారు, అక్క పిల్లలతో చూడలేకపోతున్నాము వీడియోస్ అని చెప్పేసి. మ్యాక్సిమం 4 లోపే అప్లోడ్ చేసేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.